22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుడి ఇయ్యడానికి వెనుక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవించాడు. రెండు చేతుల పైకి తల్లి చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరము దేనికోసం ఎదురు చూస్తామంటే ఆశీర్వదించబడాలి. మన దృష్టిలో ఆశీర్వాదం అనేది వేరే. ఏంటి? అప్పులేమి లేకుండా, రోగాలేమి లేకుండా, మంచి సొంత ఇల్లు కలిగి ఉండి, మంచి ఉద్యోగం కలిగి ఉండి, భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ సంతోషంగా ఉండడమే మనకి ఆశీర్వాదమైన కుటుంబం అనుకుంటాం. మన ఆలోచనతో ఆలోచించే విధానం వేరు, తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, మనందరి కోసం దేవుడు ఆలోచించే ఆలోచన వేరు. ఈ మాట మనకు అందరికి అర్థమవును గాక. చూడండి, పిల్లలు ఆడేటప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళిపోయి ఆడేస్తారు. వాళ్ళకి అలా ఆడుకోవడం వాళ్ళకి ఏంటి? సంతోషాన్ని కలిగిస్తారు. అందులో కొన్నిసార్లు ఇసుకలోకి వెళ్తారు, కొన్నిసార్లు కుక్కలు ఎక్కడైతే పడుకుంటాయో ఆ ప్లేస్ లో వాటి యొక్క మరి ఏదైతే బాత్రూమ్ ఉందో దాన్ని కూడా నలిపేయడం ఇలాంటివి చేస్తారు. అది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది, హ్యాపీగా ఉంటుందా? వాళ్ళ దృష్టికి అది హ్యాపీ, కానీ మన దృష్టిలో అది ఇబ్బంది, చాలా బాధాకరమైన విషయం. అప్పుడు మనం ఏం చేస్తాం? రే ఆడుకోద్దురా అంటాం. వెంటనే వాళ్ళు చాలా బాధపడతారు. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఆడుకుంటాను డాడీ, నేను ఆడుకుంటాను మమ్మీ అంటారు. నువ్వు ఆడుకోవాలి కరెక్టే, కానీ నువ్వు ఆడుకునే ప్లేస్ మంచిది కాదు. అది నీకు మాత్రమే తెలుసా? నిన్ను బట్టి దేవుడికి తెలీదా? ఆ చిన్నపిల్లలాగా మనం కూడా కొన్నిసార్లు వెళ్ళకూడని చోట చేయకూడని పనులు చేస్తూ, మాట్లాడకూడని మాట్లాడుతూ, తినకూడని తింటూ, చేయరాని పనులు చేస్తూ ఇదే మనం సంతోషం అనుకుంటాం. దీంట్లోనే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఆ ఇసుక దగ్గరికి వెళ్తే పిల్లలకి కావాల్సింది ఎక్కువ వాటర్ కావాలి. కాబట్టి వాటర్, ఇసుక రెండు కలిపేసి వాళ్ళ కూడా బురదల్లో దొల్లేసి అన్ని చేసి అది ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళకి. కానీ మనం చేయగలం ఇప్పుడు ఇలా అంటుకోగానే ఏం చేస్తాం? వెంటనే కడుగుతాం. అంటే చిన్నపిల్లోడు మనకి మధ్య జరిగిన ఈ అనుభవం ఏంటంటే మెచ్యూరిటీ మారడం అన్నమాట. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఇప్పుడు దేవునికున్న ఆలోచన మనకున్న ఆలోచన ఒకటేనా? పిల్లలకున్న ఆలోచన మనకున్న ఆలోచన ఒకటేనా? పిల్లలకున్నది మనది ఒకటి కానప్పుడు మనది దేవుడిది ఎలా అవుతుంది? అంటే మన దృష్టికి పిల్లలు చేసిన తప్పు అయినప్పుడు దేవుని దృష్టికి మనం కూడా చేసే తప్పు అవ్వాలి కదా. అది కూడా మనం కరెక్ట్ అనుకుంటే అది ఎంతవరకు న్యాయం? ఇక్కడంటే పిల్లల్ని కొట్టడానికి మనం వెళతాం, వాడు రాకపోతే అవసరమైతే బెత్తమో కర్రమో కర్ర తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి లేపుకొచ్చి వాడిని ఒక దెబ్బలేసి ఏడ్చినా సరే వాడిని చోటికి తీసుకెళ్తాం. అదే పని మన దేవుడు చేస్తే మనం ఏమంటాం? ప్రార్థనకి వెళ్ళాం కానీ ఏమీ జరగలేదండి, ప్రార్థన చేస్తున్నాం కానీ నాకు ఏమి అనుభవం రాలేదండి, ఇంకెందుకండి ప్రార్థన అని చెప్పి ఏం చేస్తాం? అమ్మ కొట్టినప్పుడు అమ్మ కాకుండా పోదు, నాన్న తిట్టినప్పుడు నాన్న కాకుండా పోడు. ఇచ్చినప్పుడైనా నాన్న, పెట్టినప్పుడైనా అమ్మ కాదు. కొట్టినా, పెట్టినా, ఆదరించినా, ఎత్తుకున్నా అమ్మే, నాన్న నాన్నే. అలాగే దేవుడు దేవుడే. హల్లెలూయా. కానీ నీ మార్గము నీకు కరెక్ట్ అవుతుంది. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒకని మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనబడినప్పటికీ త్వరగా ఎక్కడికి తీసుకెళ్తుందంట? అమ్మ నువ్వు వెళుతున్న మార్గం ఒకవేళ నీకు మంచిది అని అనిపిస్తుందంటే బైబిల్ చెప్తుంది అది చివరికి మరణానికే తీసుకెళ్తుంది, అది నాశనానికే తీసుకెళ్తుంది. మరి అది మంచి మార్గం అని మనకి ఎలా తెలుస్తుంది? ముందు వెనక ఎరిగిన వాడు దాన్ని క్లారిఫికేషన్ చేయాలి. మనకి పెళ్లి చేసేటప్పుడు అంటే 7 తరాలు అటు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకంటారంటే అసలు ఆ వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంది అని తెలియడానికి ముందు వెనక చూస్తారు. అలాగే దేవుడు మన ప్రారంభము తెలుసు, మన అంతము తెలుసు. తెలుసుకున్న దేవుడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావో, ఎక్కడుంటే నువ్వు సంతోషంగా ఉంటావో, ఏ సంఘములో నిన్ను నడిపిస్తే నువ్వు కట్టబడతావో, ఏ మందిరంలోనికి తీసుకువెళ్తే, ఏ వాక్యము వింటే, ఏ దైవజనుల దగ్గర ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావో దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక విషయం చెప్పనా, దైవజనులు ఒకవేళ ఎక్కడ ఉన్నందుకు మిమ్మల్ని కలవండొచ్చు,
కానీ దైవజనుడు ఇక్కడ కాదు యాక్చువల్గా. ఎక్కడ? వేరే ఊరు, దరిదాపు కోణం దగ్గరలో, కాబట్టి చవడవరం దాటేసి వెళ్ళిపోవాలి. మరి అక్కడున్న దైవజనులు ఇక్కడ ఉన్న మీతో ఎలా కనెక్షన్ అయ్యారు? నేను కూడా ఇక్కడ వ్యక్తిని కాదు, రాజమండ్రి సైడ్. మరి నేను ఇక్కడికి ఎలా రాగలిగాను అంటే, నిన్ను ప్రేమించి దేవుడు నీ యొద్దకు దైవజనుడు పంపాడు. అంటే దైవజనుడు వచ్చింది ఎందుకంటే దేవుడు నడిపించడం ద్వారా. దేవుడు ఎందుకు నడిపించాడంటే, ఇక్కడ సేవ చేయడం వల్ల నీ కడుపు నింపుతుంది కాదు, నిన్ను ప్రేమించాడు, దైవజనుడు నీ దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అసలు వచ్చిన పర్పసే దేవుడు నిన్ను ప్రేమించి. ఆమె అందుకే కొంతమంది ఒక చోటికి స్వార్థకి వెళ్తుంటే దేవుడు వెళ్ళొద్దంటాడు. అక్కడ దాకా ఎందుకండి? నపుంసకుడి దగ్గరికి వెళ్ళమని దేవుడు ఎవరికి చెప్తాడంటే ఫిలిప్పు అనే వ్యక్తికి చెప్తాడు. ఫిలిప్పు అనే పాస్టర్ గారికి చెప్తాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ దేవుడు ఆత్మతను వెళ్ళిపోతాడు. ఎందుకు ఎవరి కోసం వెళ్ళావయ్యా అంటే, అదిగో నపుంసకుడు. ఎందుకని నపుంసకుడి దగ్గరికి పంపించింది ఎవరు? చెప్పండి, ఎవరు? చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆ వ్యక్తి దగ్గరికి పంపించింది, దైవజనుడు పంపించింది ఎవరు? మళ్ళీ చెప్పాలి. అంటే దేవుడు ఫిలిప్పుని చూశాడా, ఆ వ్యక్తిని చూశాడా? ఆ వ్యక్తిని చూసి ఎవరు పంపాడు ఆ వ్యక్తి దగ్గరికి? అంటే దైవజనుడు చెప్పడం ద్వారా మీరు దీవించబడతారని నాకు తెలియదు, కానీ నిన్ను దీవించడానికి నిన్ను చూసి దైవజనుడు ఇక్కడికి పంపించాడు. అంటే ఈ దైవజనుడు దేవుడు నా కొరకే పంపించాడని నువ్వు విశ్వాసంతో చూసినప్పుడు, దేవుడు ఎందుకైతే పంపాడో ఆశీర్వాదం నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఏడవడం దేవుని చిత్తం కాదు, నువ్వు పాపంలో మగ్గిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు కన్నీళ్లతో నలిగిపోవడం దేవుని చిత్తం కాదు, అందరి చేత కొట్టబడి ఏడవబడి వెలువేయబడి ఒంటరిగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా దైవజనుడు నీ దగ్గరకు వచ్చాడంటే, అలాగున్న నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి దైవజనుడు నీ దగ్గర పంపాడు. అంటే నువ్వు ఇలా ఉండడానికి కాదంటే, నువ్వు ఒంటరిదాను కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతున్నావు. అసలు దేవుడు ప్లాన్ ఏంటి అనుకున్నారు? సాతాను గారు పడగొడితే దేవుడు నిలబెడతాడు. సాతాను గారి పని పడగొట్టడం, దేవుని పని నిలబెట్టడం. సాతాను గారు ఎక్కడైతే పడగొడతాడో కావాలని పన్ను కట్టుకుంటే దేవుడు దైవజనుడు అక్కడ పంపిస్తాడు. దేవుడు డైరెక్ట్ గా రాడు. దేవుడు నిన్ను ప్రేమించాడంటానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే, నిన్ను పట్టించుకునే దైవజనుడు ఉన్నాడా లేదా, అదొకటే. నిన్ను పట్టించుకునే దైవజనుడు అంటే ఇంకా నీ జీవితాన్ని ఇంకెవ్వడూ పాడు చేయలేడు. ఒకవేళ శారీరకంగా మనుషులు దూరం అవ్వచ్చు, శారీరకంగా బాధలు రావచ్చు, శారీరకంగా నీ మార్గాలు వేయబడచ్చు, కానీ వాటన్నిటిలో కూడా మార్గములు వేయగలిగిన వాడు ఎవరంటే, ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ముందుకు వెళ్ళడానికి దారి ఉందా? ముందుకు వెళ్ళడానికి దారి లేదమ్మా. మనం ఇలా వెళ్ళడానికి రోడ్డు ఉంటేనే మనం వెళ్తాం. ఎదురుకుండా సముద్రం ఉంది, వెళ్ళడానికి లేదు. పోయి వెనక్కి తిరుగుదామంటే ఫరో సైన్యం రథాల మీద వచ్చేస్తున్నారు, వీళ్ళు చంపడానికి, మళ్ళీ బానిసలుగా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు దారి లేదు, ఏం చేయాలి? అందుకు ఒక దైవజనుడు ఇలా పాట రాశాడు. దారి నివ్వని సంద్రమందు దారి వేసిన ధీరుడా నీవే. దారినివ్వని సంద్రమందు దారి వేసిన వారు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము ముందుకెళ్ళడానికి దారి లేకపోవచ్చేమో, గాని దారి లేని చోట్ల దారి లేనిమైన పని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిన్నే ఎందుకు పట్టించుకుంటానంటే, నువ్వు ఆయన పోలిక. మనుషులు కొంతవరకే నిన్ను ప్రేమిస్తారు, మనుషులు కొంతవరకే నిన్ను గౌరవిస్తారు, తర్వాత వదిలేస్తారు. అప్పుడు ఎంటర్ అవుతాడు యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు తెలుసా? పేతురు, యోహానులు వీళ్ళంతా అంటే ఆంద్రేయ చేపలు పడుతున్నారట. రాత్రి అంతా ప్రయాసపడ్డారంటే, కానీ ఒక్క చేప కూడా. అమ్మ ఎప్పుడు వచ్చాడు యేసుప్రభు? ఒక్క చేప కూడా లేనప్పుడు వచ్చాడు, ఎంటర్ అయ్యాడు. అమ్మో యేసుప్రభు వచ్చాడంటే నా నావ నిండిపోద్దేమో అని అనుకుంటే, యేసుప్రభు అన్నాడు, ముందు నాకు చోటిస్తావా అని అడిగాడు. ముందు నీ ఇల్లు, నేను వాక్యం చెప్పాలి. ముందు నువ్వు రా, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీ 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 నావలో నాకు చోటు ఉండాలి. ఇస్తావా? ఇప్పుడు పేతురు, యోహానులు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? మేమేమో పొట్టకూటి కోసం వచ్చాం, నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము చేప తీసుకెళ్తే వారు తిందామని, మేము వాటిని నమ్మితే వస్తే డబ్బులు వస్తే బియ్యం మూట ఏదైనా తీసుకెళ్దామని, కూరగాయలు తీసుకెళ్దామని రాత్రి అంతా ప్రయాసపడుతున్నాం. నువ్వేంటి ఇలా రమ్మన్నావు అని అడగలేదని. మేము ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా లేదు. అంటే సరేలే ఏదోటి మొత్తం మీద నాకు ఇస్తారా? రా ప్రభు అని ఆహ్వానించారు. ఎప్పుడు ఆహ్వానించారు? చేపలు నిండుగా ఉన్నప్పుడా? నిండుగా ఉంటే యేసు ప్రభు వచ్చిన కాలేదు పాకెళ్ళిపో అంటారు. అసలు యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నీ నావని ఖాళీ చేసింది ఆయనే.
ఆయన ఖాళీ చేసింది ఎందుకంటే నేను బాధ పెట్టడానికి కాదు, నిజమైన రక్షకుడు నీ హృదయానికి రావడానికి. బిడ్డ ఎన్ని నెలల తర్వాత వస్తారు బయటికి? 9 నెలల తర్వాత ఎందుకు రావాలి? 5 నెలలు రావచ్చు కదా, కాబట్టి లేకపోతే 4 నెలలు రావచ్చు కదా, కొన్ని 6 నెలలు రావచ్చు కదా. అంటే పరిపూర్ణంగా ఎదగలేడు. యేసు ప్రభు కూడా ఇప్పుడు ఎదురయ్యాడో తెలుసా నీకు? అసలు దైవజనుడు ఇప్పుడు పంపించదు తెలుసా? నీ నావ ఖాళీ అయింది, నీ ఇల్లు ఖాళీ అయింది, నీ ఇంట్లో దేవుని పని ఉంది జరగాల్సింది. ఇప్పుడు ఆ పని జరగడానికి నిండుగా ఉన్నప్పుడు వచ్చిన ఆ ఖాళీ లేదు బాబు. ఒక దగ్గర స్వార్థ చేయడానికి వెళ్తే ఒక ఆవిడ అంటుందండి, మాకు ఏ బాధలు లేవండి, మీరు పక్క వెళ్ళిపోండి, ఆ కష్టాలు బాధలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏంటి యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలట? బాధలు ఉంటేనే రావాలా? సరే అని చెప్పి ఆ సేవకుడు ఏం చేశాడంటే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు అండి, ఆ ఏరియాలో మీటింగ్ పెడితే ఇదే దైవజనుడు, ఆ ఏరియాలో స్వార్థ ప్రకటించిన దైవజనుడు వాక్యం చెప్పడానికి వస్తే ఒక ఆవిడ ముందు లైన్లోకి వచ్చేసిందంటే, ముందు లైన్లోకి వచ్చేసి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. అమ్మ ప్రార్థన చేస్తానని నిజమే చేపెట్టి ప్రార్థన చేస్తుంటే, అయ్యా నేను ఎవరో తెలుసా నీకు అని అడిగినాను. తెలీదమ్మా, నేను ఇప్పుడే రావడం, ఇదివరకు ఎప్పుడో స్వార్ చేసింది. అవునండి, ఇదివరకు ఒకసారి స్వార్ చేశారు కదా, మా ఇంటికి వచ్చారు, నేను మిమ్మల్ని చూశాను, మీరు యేసుప్రభు పత్రిక ఇస్తే నేను ఏమన్నానో తెలుసా? మా ఇంట్లో ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, మాకు అక్కర్లేదు యేసుప్రభు, పక్కకి వెళ్ళిపోయి అని చెప్పాను కదండి, గుర్తుందా అంటే, ఏమో అంత గుర్తులేదమ్మా అంటే, అయితే ఆ చెప్పిన వ్యక్తిని ఎవరో కాదండి నేనే. అమ్మ ఇప్పుడు మీరు యేసుప్రభుని నమ్మారంటే, లేదు ఇప్పుడే వచ్చాను. ఏ అమ్మ ఏమైంది అని అడిగితే, నాకున్న 2 పిల్లలు ఆవిడ తరిమేశారంటే, నాస్తంతా ఆవిడ పేరు మీద రాసుకుని ఆవిడ బయటికి తరిమేశారట. ఎవరిని? మాకు అవసరం లేదు యేసుప్రభు అని ఎవరైతే యేసుప్రభుని తరిమేశారో ఆ వ్యక్తిని వాళ్ళ పిల్లలు ఏం చేశారట? ఇప్పుడు తరిమేశాడు కాబట్టి అసలు ముద్ద కూడా పెట్టట్లేదట. అప్పటి వరకు కాళ్ళు ఏళ్ళు నొక్కేసి మరి ఆస్తంతా రాయించుకున్నారట. రాయించేసుకున్నాక అలా భర్త చనిపోయాడట. తర్వాత ఈవిడ ఏం చేశారట? రోడ్డు మీద కుదిలేశారట. కనీసం కుక్కకి వేసే భోజనం కూడా వేయట్లేదంట. ఆవిడ పరిస్థితి అలా మారిపోయింది. చూసారా? యేసు ప్రభు నీకు బాధలు ఉంటేనే రావాలని అనుకుంటావు కాబట్టి నిన్ను ఖాళీ చేస్తాడు. నువ్వు ఖాళీ అయ్యావంటే దేవుడు నిన్ను పగబట్టినట్టు కాదు, అయినా తెలుసు నీ కన్నీళ్ళు. నువ్వు ఆయన్ని దూరం చేయవచ్చు కానీ ఆయన నీకు ఎప్పుడు దూరం అవ్వడు. నువ్వు ఆయన్ని దూరం పెట్టేసి కానీ ఆయన నీకు దూరం పెట్టడు. ఎందుకంటే పిల్లలు మన చెయ్యి విడిచిపెట్టేస్తారు, కానీ మనం మాత్రం మన పిల్లల చెయ్యి విడిచిపెట్టారు. కారణం ఏంటో తెలుసా? మన చెయ్యి విడిచిపెట్టేసారని వాళ్ళు అనుకుంటారు, కానీ మనం వాళ్ళ దగ్గర లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ప్రతి ఒక్కరు ఇప్పుడు పిల్లల మీదే పడుతున్నారు. కిడ్నాప్లు ఎవరి మీద జరుగుతున్నాయి? చిన్న పిల్లల మీదనే. కుక్కలు ఎవరి మీద పడుతున్నాయి? పిల్లల మీదనే. జబ్బులు ఎవరికి వస్తున్నాయి? మాక్సిమం పిల్లలకే వస్తున్నాయి. అంటే ప్రతి టార్గెట్ పిల్లల మీద పెట్టారు. అందుకే సాతానుగాడు ముందే నీ వైపు గురి చూసి ఉన్నాడు కాబట్టి అలా బయటికి వెళ్తే ఒక అమ్మాయి వస్తాడు, ఎలా వెళ్తే ఒక మందు తాగేవాడు వస్తాడు, ఎలా వెళ్తే గొడవలు పెట్టేవాడు వస్తాడు, దొంగ వ్యాపారాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, అబద్ధాలాడడానికి, మోసాలు చేయడానికి, బూతులు మాటలు మాట్లాడడానికి ఇలా ప్రేరేపిస్తాడని దేవుడు నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మన చెయ్యి పట్టుకున్న ప్రతిసారి ఆయన చెయ్యిని ఇలా గుచ్చుతున్నాం వేగులతోటి, సూదుతోటి, అయినా ఆయన చెయ్య నిన్ను విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి సార్? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను ఏంటంటే యేసు మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారు. ప్రేమించకుండా యేసు ప్రభు గురించి ఎవరు వినలేరు. వినగల చెవి ఆయన ఇవ్వాలి, వినగలిగిన బుద్ధి ఆయన ఇవ్వాలి. చాలా మంది మందిరానికి వస్తారు కానీ వినలేరు. సెల్ ఫోన్ మీద పెడతారు, మైండ్ అక్కడ పెడతారు, ఇక్కడ పెట్టారు. తలుపు వేసానా, గ్యాస్ కట్టానా, అప్పుడు పైన వేసాను కదా ఏమవుతాయి, ఇవన్నీ ఆలోచన కలిగిస్తాడు. కానీ వినగలిగిన మనసు కూడా ఉందంటే ఆయన నిన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మరి ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు ఇవ్వాలి? ఆయన గొప్పతనం నీకు తెలియాలంటే నువ్వు ఖాళీ అవ్వాలి. ఖాళీ అయిన స్థితి నుంచి దేవుడు ఉన్నతమైన స్థితిని తీసుకెళ్తాడు. ఇప్పుడు అబ్రహాము స్టోరీ అదే మాట్లాడుకున్నాం ఇక్కడ మనం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అబ్రహాముతో ఏం చెప్తున్నాడో తెలుసా అండి? 2వ మారు మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచాడట. ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? ఎక్కడి నుంచి పిలిచాడు? పరలోకము నుండి. ఎవరిని పిలిచాడు? అబ్రహాముని 2వ మారు పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యడానికి వెనుక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రం లాగా, సముద్ర తీరమందరి ఇసుకలాగా నీ సంతానము నిజముగా విస్తరించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విస్తరించబడటం ఒకటైతే, రెండోది ఏంటి తెలుసా? విస్తరించబడిన దాన్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ఎవరు ఇస్తారు? శత్రువులు ఇస్తాడు. ఇప్పుడు 2వ మాట కూడా అన్నాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఏమండి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడ్డమే కాదు, నీ ఆశీర్వాదాన్ని ఎవడైనా అడ్డుకోవడానికి వస్తే ఆ శత్రువును కూడా వీళ్ళే స్వాధీనపరుచుకుంటారు. దగ్గరగా చెప్పండి కొట్టి ప్రభు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు?
నీ సంతానం వృద్ధి కలుగుతుంది. ఆకాశ నక్షత్రం లాగా, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువులాగా విస్తరించబడ్డమే కాదు, దాన్ని అడ్డుకోవడానికి ఎవరైనా శత్రువు వస్తే ఆ శత్రువుని కూడా స్వాధీనపరుచుకునే అభిషేకాన్ని దేవుడు నీ సంతానానికి ఇవ్వబోతున్నాడని చెప్పాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆశీర్వాదం అని అందరూ కలిసి. ఇప్పుడు నేను నా భార్య నా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నా, లేదంటే నేను నా భార్య నా పిల్లలు అందరూ రోడ్డు మీద అడుక్కుంటూ తిరగాలని కోరుకుంటున్నా? అందరు చెప్పాలి. బాగుండాలి అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనల్ని సృష్టించిన వాడి దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. అంటే దేవుడు లేకుండా మనం ఆశీర్వదించబడినా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లేకుండా నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఒక్క క్షణములో ఆవిరి అయిపోయినట్టుగా మాయమైపోద్దట. మన జీవితాలే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివి అన్నాడు. అలాంటిది మన ఆశీర్వాదం ఆవిరి కాదా? ఏమంటే మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అయితే మరి మన ఆశీర్వాదం ఆవిరి వంటిదే కదా. మరి దేవుడు మనతో ఎప్పుడైతే ఉంటాడో నీరులాగా నీడలాగా కనుమరుగైపోవాల్సిన మన జీవితాన్ని స్థిరపరచడమే కాకుండా మన ఆశీర్వాదాన్ని కూడా స్థిరపరిచి పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఆశీర్వదించబడాలి, నువ్వు నేను దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. కానీ ఆ దీవెన స్థిరంగా ఉండాలి. నువ్వు వస్తువు కొనుక్కుంటే సరిపోద్దా? వస్తువు కలకాలం రావాలా? చెప్పాలి. ఈ రోజు కొన్నది రేపు పోయినా పర్లేదా? అలానే కదా, ట్రైన్లో ఎన్ని వచ్చినా సరే నువ్వు కొనుక్కొని ఉంటావు. రోడ్డు మీద వెళ్ళేవాడు 200కే 100 రూపాయలకి ఇచ్చేస్తానని నువ్వు కొంటావా? కొనవు కదా. కారణం ఏంటి? బ్రాండ్ కావాలి, మనకి నిలబడేది కావాలి. హల్లెలూయా. దేవుడు కూడా ఏమంటాడంటే నిన్ను కూడా నిలబడే వ్యక్తిగా మారుస్తాను, నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా నిలబెడతాను. అంటే మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇచ్చిన ఆశీర్వాదం ఎవరు నిలబెట్టాలి? దేవుడే. అందుకే బైబిల్ ఏమంటుందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం అధికమవుదట. అంటే దేవుడు ఆశీర్వాదం నాకు డబ్బులు ఇస్తుందంట అనుకుందాం, మీకు అర్థం అవడానికి 1000 రూపాయలు ఇచ్చి నరుల కష్టము చేత ఆ 1000 రూపాయలు ఎక్కువ అవ్వట. అది కూడా ఎక్కువ అవ్వాల్సింది ఎవరి ద్వారా అంటే ఆమేన్. ఇప్పుడు అసలైన వర్తమానంలోకి వచ్చేస్తాం. వింటున్నారా? అందరు శ్రద్ధగా ఉన్నారా? ఇప్పుడు ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలన్నాను? ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికి ఇచ్చేస్తాడా? లేకపోతే ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా ఉందా? ఇలాంటి వాళ్ళకి నేను ఇస్తానని ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని క్వాలిటీస్ వద్దా? కావాలి కదా. 10th క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి, పలానాది ఉండాలి అని ఉంటుందా లేదా? అలాగే దేవుడు ఎవరికైనా ఆశీర్వాదం ఇవ్వాలంటే కూడా దేవుడు కూడా ఏం కావాలి తెలుసా? క్వాలిటీస్ కావాలి. అయితే దేవుడు కోరుకున్న క్వాలిటీస్ అవి చూసి నేను ముగించేస్తాను. చూడండి, ఇక్కడ మాట అడుగుతున్నాడు. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం చనిపోయిన సంవత్సరంలో ఉంది ఇంచుమించు అబ్రహాముకి యేసు ప్రభుకి మధ్య 2000 సంవత్సరాల పైన ఉంటారు. యేసు ప్రభు నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు, అంటే దరిదాపు 4500 సంవత్సరాలు దాటే ఉంది. అక్కడ ఏమనుందంటే అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరములు, దావీదు నుంచి యేసు ప్రభు వరకు 14 తరాలు. అంటే చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుకుంటాం మనం? అంటే బతుకున్నట్ట చనిపోయినట్ట? అందరి దృష్టిలో అబ్రహాం ఇంకా బ్రతికే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలు ఏమంటాడంటే వారు చనిపోయి కూడా మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళ జీవితాలతో మనతో మాట్లాడుతున్నారు. అంటే నువ్వు దీవించబడ్డావు, అబ్బా నీ పేరేంటి? అనిల్ బాగా బతికాడు రా, చాలా బాగా బతికాడు అంటారు. ఎప్పటి వరకు? నువ్వు బతుకున్నంత. చనిపోయిన తర్వాత నీ పేరు ఎత్తితే అది ఆశీర్వాదం. చనిపోయిన తర్వాత బతికినాడు కానీ వాళ్ళ పిల్లలు వేస్ట్ అయిపోయింది అంటే అది ఆశీర్వాదం కాదు, నీతో ముగించి పడిపోయింది అన్నమాట. ఏలి ప్రవక్తగా ఉన్నాడు ఒక ఆయన చనిపోయాక ఆయన ద్వారా ఇంకా యాజకత్వం జరగలేదు. ఆయన పిల్లలు ఒప్పుని ఫియాసులు కూడా చనిపోయారు, లేదు ఇంకా యాజకత్వం లేదు. కానీ దావీదు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు ఎంతమంది వచ్చినప్పటికి కూడా ఎవరి పేరు మోగేదంటే దావీదు దావీదు దావీదు. దావీదు పేరుని జ్ఞాపకం చేసుకోవాలంటే అబ్రహాము జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే చదువుతున్నామో ఆ అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎంత ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు మనం అందరం ఎవరికో తెలుసండి? అబ్రహాం పిల్లలమే. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారి పేరు ఏదైతే ఉందో ఆ పేరు కలిగిన వ్యక్తి మా నాన్న. కానీ ఎప్పుడో పుట్టిన అబ్రహాం మా నాన్న కాదు.
కానీ యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నాకు తండ్రి ఎవరయ్యారంటే అబ్రహాము నాకు తండ్రి. ఆయన నాకు ఎలా తండ్రి? ఆశీర్వాదం ఆయనకు వచ్చేసింది. ఆయనకి ఆశీర్వాదం రావడమే కాకుండా ఆయనకున్న వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నా సొంతం అంట. ఆయనకున్న వాగ్దానాలు ఎవరి? ఇప్పుడు మా అమ్మగారికి ఏదైనా బిల్డింగ్ ఉందనుకోండి, ఎవరిది అవుతుంది? నాదే అవుతుంది. ఇప్పుడు పాస్ గారికి ఉన్న కంపెనీలు, పాస్ గారికి ఉన్న పొలాలు, ఎకరాలు అవన్నీ ఎవరికి వెళ్తాయి? నాకు ఇస్తారనుకున్నారేంటి? మెసేజ్ పిలిచారు, గంటన్నర లేదా మొత్తం మీద 40 నిమిషాలు చెప్తాను, తర్వాత మర్యాదగా ప్రార్థన చేసి పంపించేదా తప్ప ఇది కూడా ఒక ఎకరం పొలం మీకు రాసిస్తా నేను ఇస్తారా? ఎంత ప్రాణం మిత్రులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? వారసత్వం. అలాగే ఆశీర్వాదం అబ్రహాము దగ్గర నుంచి ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చింది. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకోకుండా బాప్తిసం పొందకుండా నాకు రాదు ఆ వారసత్వం. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము లాగా మనం కూడా దీవించబడాలి. అందరు చెప్పండి. ఇప్పుడు అబ్రహాము లాగా నీకు కూడా రావాలా తమ్ముడు? దీవెన కావాలా? ఏం దీవెన ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ వస్తే సార్ ప్రార్థన పెట్టేసి మరి వెళ్ళిపోతాం అవసరమైతే. ఏం కావాలి జాబు? గవర్నమెంట్ కాదు, నువ్వు సెట్ చేసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ గా సెట్ చేసుకోవాల్సింది. పెద్ద పెద్ద కంపెనీలు కాదు. యేసు ప్రభు దగ్గర కంపెనీ ప్రారంభించాలి. యేసు ప్రభు దగ్గర స్టార్ట్ చేయాలి. ఉద్యోగం సంపాదించుకోవాలి. మనం ముందు అక్కడ సంపాదించుకో. మిగిలిన వాళ్ళు ఎంతమంది నిన్ను పక్కన పెట్టేసినా సరే ఆ కంపెనీని పక్కన పెట్టి నిన్నే ఒక కంపెనీగా మారుస్తాడు. రాజుల్ని రాజ్యాన్ని కదిలించి పెంట కుప్పల మీద ఉన్నవన్నీ పైకి లేపి వరకు కూర్చునేది కూర్చోబెట్టాడు. అది మన దేవుడి గొప్పతనం. అప్పుడే ఉంది 5 సంవత్సరాలు పరిపాలన ఉండడం వల్ల చేసాడు, కానీ ఇప్పుడు అధికారం లేకపోవడం వల్ల చేయలేకపోవడం అంటానికి లేదు మన దేవుడి దగ్గర. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినడు కాదు, టీడీపీ సంబంధించినడు కాదు, జనసేన అంతమందికి సంబంధించినడు. ఆయన హెవెన్లీ గవర్నమెంట్ అది. ఇంకా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ద్వారా రోడ్లు పడవచ్చు, ఈ గవర్నమెంట్ ద్వారా చెరువులు రావచ్చు, ఈ గవర్నమెంట్ ద్వారా పథకాలు రావచ్చు, అమ్మఒళ్ళు, నాన్నవాళ్ళు, చెల్లెమ్మ వాళ్ళు రావచ్చు. కానీ యేసు ప్రభు ద్వారా లేని భూమి సృష్టించబడింది. ఈ భూమి గాల్లో వేలాడుతుంది. ఈ పరిపాలనని భూమి మీద చేస్తారు, కానీ కొత్తగా నూతనంగా సృష్టించింది హెవెన్లీ గవర్నమెంట్. ఆ దేవుడిని సంపాదించుకోవాలి. మొదట ఆ దేవుడి దగ్గర ఉద్యోగం సంపాదించుకోవాలి. లేదా రెండారా వెళ్ళకపోతే ఉద్యోగులను తీసేస్తారండి కాదు. నువ్వు యేసు ప్రభు పాదాలు పట్టుకో. అవసరమైతే వాళ్ళ మనసులు మారుస్తాడు, లేదా వాళ్ళు తప్పించి నీకు ఇంకో కొత్త కంపెనీని ఇస్తాడు, లేదా నిన్నే కంపెనీగా మార్చాడు. నేను అలాగే చేశానండి. ఇదివరకు హోటల్లో ఇంగ్లీష్ పేపర్ తీసుకుని కడుక్కునే బతుకున్నాను. సప్లయర్ని కాదు సుమా, క్లీనింగ్ అని అనమాట. నేను క్లీన్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను అన్ని తీసేసి ఇలా రాసేసుకుంటామండి. స్మెల్ వచ్చేసింది. క్లీన్ చేయడానికి దూరం కంపు కొట్టేస్తున్నారా, దూరం వెళ్ళిపోయి గెట్టేసేవారు నన్ను. అది నా బతుకు. అలాంటి స్థితిలో నన్ను బ్యాంకులో ఉద్యోగం వచ్చేలా దేవుడు చేశాడు. బ్యాంకులో ఉద్యోగం వచ్చేలా దేవుడు చేశాడు. ఎలా సాధ్యం అది? 10th క్లాస్ సర్టిఫికేట్ లేదు నాకు. 2.5 సంవత్సరాలు అంటే 2012 నుంచి 2014 వరకు కూడా యూఏ ఎక్స్చేంజ్ అనే బ్యాంక్ లో చేశాను. ఆ హోటల్లో చేసిన తర్వాత లారీలకు వెళ్ళేవాడిని, క్లీనర్ గా చేసేవాడు. ఆవిడేమో మా వార్డ్రోబ్ గారు ఇంటికి తీసుకెళ్ళి లంగాలు, జాకెట్లు అన్ని నా చేత ఉతికించేది. వాళ్ళ ఇళ్ళన్నీ క్లీన్ చేసేవాడిని, గిన్నెలు తోమేవాడిని, అన్నాలు ఉండేవాడిని. వాళ్ళందరికీ నన్ను కొట్టని, నన్ను తిట్టని డ్రైవర్ ఉండేవాడు కాదు, నన్ను బాధ పెట్టని మనిషి ఉండేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే నేను ఎన్ని కంపెనీలు మారానో, ఎన్ని డ్యూటీలు చేశానో, ఎన్ని కూలి పనులకు వెళ్ళానో, ప్రతి చోట నా నెల జీతం ఆపేశారు. ప్రతి చోట నెల జీతం వదిలేయడమే. 3 చోట్ల నాకు నా నెల జీతం నేను చేసింది విడిచిపెట్టకుండా మొత్తం నాకు వచ్చింది. 3 చోట్ల నేను కలుపుకి వెళ్ళాను, ఇటుక పనికి వెళ్ళాను, హోటల్ పనికి వెళ్ళాను, తాపి పనికి వెళ్ళాను, ఇలాగ నూడిల్స్ పనికి వెళ్ళాను, లారీల పనికి వెళ్ళాను, ఇలా అన్ని చోట్లకి వెళ్ళాను. వెళ్ళిన ప్రతి చోట కూడా నా నెల జీతాలు వదిలేసేవారు, లాగేసుకునేవారు వాళ్ళు. కానీ యేసు ప్రభు దగ్గర ఒకే ఒక పదం వాడు. అందరు నన్ను వాడుకున్నారు ప్రభు, అందరు నన్ను మోసం చేశారు, అందరి దగ్గర నన్ను బేభత్సంగా వాడుకున్నారు. దయచేసి నన్ను సృష్టించదు నీవని నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది. నీ కోసం నన్ను ఎలా వాడుకోవాలనుకున్నావో అలా వాడుకో ప్రభు అని ఒక్క మాట ప్రార్థన చేశాను ఆ రోజు. ఆ ఒక్క మాట ప్రార్థన అంగీకరించిన దేవుడు ఆయన పని కొరకు నన్ను ఎలా నలగొట్టాలో, ఎలా నడిపించాలో ఆయన మహిమనితో నడిపిస్తూనే ఉన్నాడు. పొట్ల కోసం ఎంగిలి ప్లేట్లు తీసుకున్నాండి, ఇంటికాడ డబ్బులు ఇవ్వడానికి, కడుపు కోసం, ఆకలి కోసం లంగాలు, జాకెట్లు అన్ని ఉతికినోండి. నా ఏసై కోసం నడుము వంచి క్లీన్ చేయలేనా? దైవజనులో బట్టలు ఉతకలేనా? మాట్లాడట్లేదు మీరు. బాత్రూమ్లు కడగలేనా? అన్ని చేసే వచ్చాను నేను. దైవజనులు బట్టలు ఉతికాను, మీ దైవజనులు కూడా అలాగే పరిచర్య చేశారు, నేను కూడా అలాగే పరిచర్య చేశాను. అలా పరిచర్య చేయడం ద్వారానే ఆశీర్వాదం కలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం నా మాట విన్నావు కాబట్టి. కాబట్టి అప్పటికే అయిపోయింది తెలుసా. అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, దేవుడు వచ్చాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కొడుకైనా నీ కుమారుని నాకు బలిచ్చి అన్నాడు.
పలానా చోట అన్నాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలిసింది పిల్లలు పుట్టి? 99 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లలేదు. 99 సంవత్సరాల్లో మాట ఇచ్చేళ్ళాడు. కరెక్ట్గా నీకు 100 సంవత్సరాలు వచ్చేసరికి చేతిలో పెట్టొచ్చాడు. ఎన్ని సంవత్సరాలకమ్మా? ఇప్పుడు పెళ్ళి 2 సంవత్సరాలకే అమ్మా పిల్లలేరమ్మా, ఎన్నో తిరిగామమ్మా, ఎన్నో చేసాము, ఇప్పుడే కొడేసుకుంటాం మనం. కాబట్టి నాకు పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలకు పిల్లలేదు. చాలా మంది చెప్పేశారు ఇంకా లేరా. ఒకసారి కొంతమంది అయితే మా మిస్సెస్ ని తిట్టేశారు, మీ అమ్మలాగా నువ్వు కూడా గొడ్డల దానివేమో అంటే పెద్దమ్మ గారు అనమాట. పిల్లలేదు, గొడ్డల దాని ముఖం మీద తిట్టేశారు ఆ అమ్మాయి. అప్పుడు ఒకటే మాట అన్నాను, హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు అయ్యి ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, ఈ బుడగలు ఉన్నాయి, నువ్వు ఈ టాబ్లెట్లు వాడాలని, నాకు కూడా కొన్ని టాబ్లెట్లు వాడాలని చెప్పారు. అసలు ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు ఏది వాడలేదు. ఒకటే మాట చెప్పాను, 99 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన శాల గర్భం తెరిచిన దేవుడు ఏ టాబ్లెట్లు వాడడం వల్ల తెరిచాడు? నేను చేప మందు, ఆకు మందు, కుక్క మందు, నాటు మందు ఏమన్నా వాడాడండి? ఆయుర్వేదిక్ హోమియోపతి వాడా? ఏం వాడకుండా గర్భాన్ని తెరిచినాడు. అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అబ్రాహాముని ఏ కళతో చూశాడో అదే కళతో ఈ చిన్నవాడిని హేబేలు కూడా దేవుడు చూశాడు, చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఉన్న పుస్తకాలు అబ్బో అద్భుతం జరిగిందంటే కాదు. ఆ అద్భుతం ఎందుకు జరిగిందంటే నీ జీవితంలో జరగడానికి. ఆ అద్భుతం ఎందుకంటే నా జీవితంలో జరగడానికి. చదివేసి పేపర్ లాగా పుస్తకాలకు పక్కన పెట్టడం కాదు, దీన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. అదే మాట నా దేవుడు చేస్తాడని. ఏ మందులు వాడలేదు, ఏ వైద్యులు వాడలేదు. విచిత్రం చెప్పమంటారు, ఒక రోజు ఫోన్ చేసి ఆవిడ నేను ప్రెగ్నెంట్ అయ్యని చెప్పింది. ఇది వరకైతే 2-3 సార్లు వచ్చింది, పోయింది. ఎందుకంటే ఎక్కువ జర్నీలు చేస్తాం, దానివల్ల పోయిందని. తర్వాత ఇంకో ప్రెగ్నెంట్ వచ్చింది. ఎంత జాగ్రత్త పడ్డాము. అమ్మా నువ్వు కదలకే, నువ్వు ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళి నేనే వెళ్తానని నేనే తిప్పబడేవాడిని. ఆ అమ్మాయి మాత్రం ఇంటికి అయినా పోయింది. అలా 2 సార్లు పోయింది. కానీ కృప ఏంటంటే ఆ నెలంతా భయంకరంగా తిరగడమే. మామూలు ఏడుపు కాదు, మామూలు శ్రమ కాదు, మామూలు వేదన కాదు. పరుగులెత్తడం, అరవడం, కేకలేయడం, ఏడవడం, నిద్ర లేకపోవడం, తిండి మానేయడం. అలాంటి టైంలో వచ్చింది నా కూతురు ప్రతిష్ట. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు అమండి ఈ టాబ్లెట్లు వాడితే పని జరగచ్చిందని చెప్తే చేసేవాడు కాదు. ఇంకా పని జరగదమ్మా అంటే అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. అది ఆయన సామర్థ్యం. అంటే ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇదిగోండి ఈ అమ్మాయి భాస్కర్ సాక్ష్యం వినిపిస్తారు. ఈ అమ్మాయి ఏప్రిల్ 15వ తారీఖు 2020 సంవత్సరం చచ్చిపోద్దని మా ఇద్దరి చేత సంతకం పెట్టించుకున్నారు. వాళ్ళ అక్క అన్నమాట అమ్మాయి, వీళ్ళ చెల్లి. మన ఇద్దరు వెళ్ళి సంతకం పెట్టాం. అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తుంటే ఒక జబ్బు వచ్చిందన్నమాట, ఎస్ఎల్ఈ అనే వ్యాధి వచ్చింది. బ్రతకదా అన్నారు డాక్టర్. ఇక బ్రతకదా అన్నారు, జీవితకాలం టాబ్లెట్లు వాడాలన్నారు. ఎప్పుడైతే అవ్వదు అన్నాడో దేవుడు అవకాశం ఇచ్చావు. మేమందరం ఇచ్చాం కానీ అమ్మాయి ఇవ్వలేదు. నువ్వు కూడా తెరవమ్మంటే అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాక అడిగింది, ప్రభా నాకు బతుకునిస్తే ఇది నీ కోసమే బతుకుతాను అని నోరు తెరిచి అవకాశం ఇచ్చింది. వెంటనే దేవుడు ఆయన దిగొచ్చి అవదు అన్నాడు అని చెప్పిన డాక్టర్ల ముందే అయ్యేలా దేవుడు చేశాడు. ఈ అమ్మాయిని చూసి అమ్మాయి షాక్ అవుతారు, ఎవరు డాక్టర్లే షాక్ అవుతారు. వైద్యులాడు అమ్మ నువ్వు భయపడాల్సిన పనేం లేదు, నువ్వు మనుషుల కోసం చూడాల్సిన పని లేదు. ఒకటే ఒకటి, దేవుడిని నమ్ముకో. ఆ దేవుడి ద్వారా వచ్చిన దైవజనుడిని నమ్ముకో, అంతే. అదొక్కటే బైబిల్ అదే చెప్తుంది. దేవుడిని నమ్మండి, ఆయన ప్రవక్తల్ని నమ్ముకోండి. ఇదొక్కటి, 2 మనం చేయగలిగితే చాలు. ఏం చేయాలండి? ఇక పాస్ గారి వెనకాల వెళ్ళిపోవడమేనా? పాస్ గారి వెనకాల వెళ్ళిపోవాలని కొంతమంది అడుగుతారు. అయితే డ్యూటీలు మానేయాలండి. అవును మరి ఈ 7 రోజుల ప్రాంతంలో 365 రోజులు పెట్టేస్తున్నారంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఉంటాయి అంతే ఇలాంటి ప్రార్థనలు. హల్లెలూయా. అలాంటి టైంలో ఎవరైతే మాట వింటారో గుర్తుపెట్టుకోండి, మాట విన్నవారిని కావండి వాళ్ళ కుటుంబీకులన్నా మర్చిపోవచ్చు, వాళ్ళ సీఎం పిఎం వాళ్ళ ఎమ్మెల్యేలు అధికారులన్నా మర్చిపోవచ్చు, కానీ దైవజనుడు మాట విన్నవారిని దేవుడు మర్చిపోడు. ఒక్కొక్కసారి దైవజనుడు కూడా మర్చిపోవచ్చు, కానీ దైవజనుడు మాట విన్న వారిని దేవుడు మర్చిపోడు. ఆమె చెప్తారా? దగ్గరగా చెప్పండి, చేతుల పైకి ఎత్తండి. అర్థమవుతుందా వాక్యం మీకు? కాబట్టి ఆశీర్వాదకరంగా ఉందా? ఇంకా దీవించబడతారు, ఇంకా మంచి విషయాలు చెప్తాను. ఇప్పుడు మీకు అసలే మ్యాటర్ వస్తుంది ఇప్పుడు బయట. హల్లెలూయా. యేసునామములో మనందరితో దేవుడు మాట్లాడును గాక, మనందరికి అర్థమగును గాక, మనం అందరం వినడానికి ఇష్టపడదుము గాక. ఆమేన్. చూడండి ఇక్కడ రెండవసారి దూత వచ్చి అబ్రామా అన్నాడు. రెండవసారి అంటే మొట్టమొదటి ఏం జరిగింది తెలుసా? నీ కుమారుడు నాకు బలిచ్చా అన్నాడు. తీసుకొచ్చాడు, నేను ఇల్లు బలిచ్చి వస్తామని చెప్పి వెళ్ళాడు. ఇలా నరికే పోతుంటే వెంటనే దేవుడు మాట్లాడాడు. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత పుట్టినోడిని చంపమంటే నువ్వు చెబుతావా? రాకొస్తున్నారు చుట్టాలు. ఆ టైంలోనే పెట్టారు. అమ్మ ఫోన్ అవుతుందండి, దాని టేపు నొక్కాడు. ముందు అందరూ సైలెంట్ పెట్టి
వైబ్రేషన్లో పెట్టుకుని అసలు మాట్లాడు. రాక వస్తున్నారు ఎవరు? బంధువులు అంట. ఆ టైంలోనే పెట్టారు పాస్టర్ గారిని. ఇప్పుడు ఏం చేయాలి? డ్యూటీలు అస్సలు లేవు, కానీ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి టైంకి వచ్చే డ్యూటీ. ఇప్పుడు వెళ్తే ఇల్లు నడుస్తుంది, ప్రార్థనకి వెళ్తే ఖాళీగా చూడాల్సి. ఏం చేయాలి? అబ్రహాము రాక వచ్చాడయ్యా బిడ్డ 100 సంవత్సరాల తర్వాత. నువ్వు ఇచ్చేమన్నావు ఏంటి అంటే, నువ్వు అన్నావు కదా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రేమిస్తానని చెప్పావు కదా అంటే, ఎప్పుడు ప్రేమిస్తాను బ్రో? అయితే ఇప్పుడు ప్రేమించు. మరి ఇప్పుడు అవరు. బంధువులు వెళ్ళిపోయాక అప్పుడు ప్రేమిస్తారు. ఈ డ్యూటీ అయిపోయాక మరుసటి రోజు వచ్చేంత నుంచి ప్రేమించేస్తారు. ఎవరికైనా వాయిదాలు ఇవ్వచ్చు, కానీ దేవుడికి మాత్రం ఎవరు. ఎందుకంటే కాపాడాల్సింది ఆయన. హల్లెలూయా. కాపాడాల్సిన దేవుడి దగ్గరికి వచ్చి వాయిదా వేసాం అనుకోండి, మనకి ఎక్కడ ఉంటుంది బతుకు? ఏముండదు. ప్రైజ్లో అబ్రహాం అలా అనలేదు, ప్రభా నువ్వు ఇమ్మన్నావా నేను ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇలా బలిచ్చే టైంకి వెంటనే దేవుడు ఆగో అన్నాడు. ఆగమని చెప్పి దేవుడు ఏం చెప్పింది తెలుసా? ఒక్కగానొక్క కుమారుడిని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, బంధువుల్ని పక్కన పెట్టి, కుటుంబంలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి నా కోసం నువ్వు వెచ్చించి వచ్చినందుకు ఈ మాటను బట్టి నేను నిన్ను ఆశీర్వదించుకోవాలి. దేవుడికి కావాల్సింది దేవుడి కోసం బతికేవారు కావాలి. అందుకే కొన్నిసార్లు దేవుడు అబ్జెక్షన్ పెడతాడు. నీకు కావాల్సిన, నీకు ఇష్టమైన మనుషులందరినీ ముందు పెట్టి ఆయన వెనకాల నుంచుండి చేతులు చెప్తాడు. చూడండి, మనం చిన్నప్పుడు ఏం చేసాం, పిల్లల్ని అక్కడ పెట్టి వరుసగా నుంచుని నా దగ్గర అని పిలుస్తాం. నేను నా భార్య అలాగే చేస్తాను. నా కూతుర్ని ఎదురుకుండా పెట్టి తను అక్కడ, నేను ఇక్కడ. ఎవరి దగ్గరికి వస్తుందా అని ఎదురు చూడటం. ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళినా నాకు సంతోషం, నా దగ్గరికి వచ్చినా నాకు సంతోషం. కానీ దేవుడికి అలా కాదు. అందరినీ, నీ భార్యని పెడతాడు, నీ పిల్లల్ని పెడతాడు, నీ భర్తను పెడతాడు, నీ తల్లిదండ్రులు పెడతాడు, నీ షాపింగ్ ని పెడతాడు, నీ అప్పుల్ని పెడతాడు, నీకు ఇష్టమైన పిండి వంటలు పెడతాడు, బంధువులు పెడతాడు, ఆయన కూడా నుంచుంటాడు. అందరూ చేతులు చెప్తారు ఎవరి దగ్గరికి వెళ్తావు. నీ ఆలోచన బట్టి నడిపించుకుంటాడు. దాన్ని బట్టి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు. నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను కానివ్వండి, కాకపోతే కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. అయితే ఒక మాట అడుగుతాను, అన్న వైపు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టమే కదా? చెప్పండి, ఎంత ఇష్టం అంటారు? మా అమ్మకంటే ఎక్కువ ఇష్టమా తక్కువ ఇష్టమా? అంత ఆలోచించక్కర్లేదు. మా అమ్మగారు ఇక్కడ లేదు, రాజమండ్రిలో ఉన్నారు. నాకు మా అమ్మగారు ఇష్టం ఉంటే మా అమ్మగారి దగ్గర ఉంటాను. నా భార్య ఇష్టం కాబట్టి భార్య దగ్గర ఉంటాను. అంటే ఎవరు ఇష్టం అయితే వాళ్ళ దగ్గర ఉంటాం, అంతేనా? చెప్పండి అమ్మ, ధైర్యంగా చెప్పండి. తెలుగు అర్థమవుతుందా నా మాట? మరి బ్రదర్ మీరు కూడా మాట్లాడాలి. నాకు మాట్లాడకపోతే నేను అసలు లేను అనమాట. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ దగ్గర ఉంటాను. ఇప్పుడు పండుగ వచ్చింది, ఇద్దరికి చీరలు కొన్నాను. మా అమ్మగారికి ఏమో 50,000 రూపాయలు పెట్టి చీర కొన్నాను, ఈ అమ్మాయికి ఏమో 500 పెట్టి చీర కొన్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరంటే ఇష్టం? నాకు నా భార్య అంటే ఇష్టం. ఏమంటారు? ఎలా అవుతుంది? మీరు అలా వచ్చేయకూడదు, మీరు అలాగే మాట్లాడాలి. ఇప్పుడు మనం ప్రేమ ఎక్కువ ఉందని దేని బట్టి క్యాల్కులేషన్ చేసాం? వాల్యూని బట్టి. నువ్వు దేవుని మందిరానికి ఏమో ఈడిసి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తావు. ఏమని చెప్తావు? యేసుప్రభు నా గుండెగా అంటావు, యేసుప్రభు నా ప్రాణం అంటావు. కానీ షాపింగ్కి వెళ్తే మినిమం 15,000 అవ్వాలి, అంతే. 15,000 అవ్వకుండా వస్తే మళ్ళీ నామోషి ప్రెస్టేజ్ లెవెల్ పడిపోద్ది. ఇక్కడ మనం ఏంటా సీరేంటి? ఆ 150 రూపాయల సీరలా వద్దేంటి? అవునా కదా చెప్పండి. అంటే దీన్ని బట్టి ఎవరిని ప్రేమిస్తామో చెప్పుకోవాలి. ఊర్లో వెళ్ళేటప్పుడేమో ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ రాకుండా గంట ముందు ఉంటావు. రాత్రికి మాత్రం ప్రైజ్ స్టార్ట్ అయిపోయి గంట తర్వాత వస్తావు. మళ్ళీ ఏమంటారు తెలుసా? నాకు యేసుప్రభు అంటే ఎవరండి? నా గుండెకి ఆయనే, నా ఊపిరితిత్తులు ఆయనే, నా కళ్ళు ఆయనే, నా ప్రాణం ఆయన. ఏంటి నీ ప్రాణమా? ప్రయాణానికి అంటే ట్రైన్కి ఇచ్చిన విలువ కూడా ఎవరికి ఇవ్వలేదు. డాక్టర్ గారు చెప్తారు, పలానా చోటు పలానా టైంలో రావాలమ్మా అన్నాడు. డాక్టర్ గారు నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళాలి నేను చెప్తావా? ఆ రోజు మా బంధువులు వస్తారే నేను చెప్తావా? కానీ పాస్టర్ గారు మీటింగ్ అని చెప్పగానే చూద్దామండి ఇంకా టైం ఉంది కదా అంటే అంటే ఎవరు ప్రేమిస్తున్నావు నువ్వు? డాక్టర్ గారు పలానా రోజున రమ్మంటే ఎన్ని గంటలు రమ్మంటారు? 10ంటికే. నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? 7ంటికే లైన్లో నుంచి ఉంటావు. ఆ 7ంటికి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని గంటలకు ఎక్కుతావు? 5ంటికి 6ంటికి ఎక్కుతావు. టపా 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 రెడీ అయిపోయి, ఎందుకంటే లైన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చేసరికి నీకు చర్చిలో వేసినట్టు ఫ్యాన్ వేసి బరక వేసి కూర్చోబెడతారా?
అయ్యో పాప ఎంత దూరం నుంచి వచ్చింది, కొంచెం చైరేయండి అమ్మా, కేజీహెచ్లో లైన్లో నిలబడలేకపోతుంది, చైరేయమని చైరేసి కూర్చోబెడతారు మరి. అయినా సరే డాక్టర్ మాటకి ఉన్న వెయిట్ దేవుని మాటకి. ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్నా దేవుడినా? అంటే నీ శరీరం కూడా దేవుని ప్రేమ ముందు, నీ శరీరం ముందు దేవుని ప్రేమ ఓడిపోయింది. రైజులో అబ్రహాము అలా చేయలేదు. నా కుమారుని ఇచ్చే, నీ కుమారుడు నాకు ఇచ్చే అనగానే నా కుమారుడు నాకు పెద్ద ఎక్కువ, నన్ను నేనే నీకు బలిగా అర్పించేసుకున్నాను. ఈరోజు ఎవరు ఉన్నారు అలాగా? దాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని పెట్టారు ఈరోజు దేవుడు నిన్ను దీవించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే నువ్వు ఆయన మాట వినాలి. మొట్టమొదటి ఆయన మాట విను. 10 గంటలకు ప్రార్థన అంటే 10ంటికే ఉండాలి. ఇంకా చెప్పాలంటే 5 నిమిషాలు ముందు వచ్చిన దీవెనే. దాటి వచ్చావంటే మాటని దాటినట్టే. మీకు విషయం తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం అనే పట్టణం కాలిపోయింది. మీకు తెలుసు లేదు? అక్కడ ఉండే వ్యక్తి ఎవరంటే లోతు. ఆ లోతు ఎవరో కాదు, ఈ అబ్రాహాముకి తమ్ముడు కొడుకు అన్నాడు. అయితే ఆ ఊరంతా పాడైపోతుందని అబ్రాహాం ఇక్కడ ప్రార్థన చేస్తే 2 దూతలు వెళ్ళారు. లోతుని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తున్నారు. బయటికి తీసుకొచ్చేసుకుంటే నువ్వు ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అన్నాడు. అమ్మో, నేను ఆ పర్వతం మీదకి వెళ్ళాను, ఇది ఇక్కడ ఉంది కదా చిన్నది, ఈ చిన్న దాంట్లోకి వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఏమనుకోలేదు, మధ్యరాత్రి లేచి దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళిపోయాడు. కానీ జరగరాని పాపం అక్కడే జరిగింది. పిల్లలు లేచి చూశారట, పిల్లలు ఆడపిల్లలు 2 కూతురు లేచి చూసాక మొత్తం అంతా తగలబడిపోయినాడు. ఇంకా మనతో పోవడానికి పురుషుడు ఎవడలేడు. మనం పిల్లలకు అనలేము కాబట్టి మన తండ్రి ద్వారానే మనం పిల్లలకు అందామని ఇంకా తండ్రితోనే పాపం చేశారు. తండ్రికి తెలియకున్నాడు. అంత భయంకరమైన పాపం ఎక్కడ జరిగిందని నేను ఎదురు చూస్తుంటే ఎక్కడ జరిగింది తెలుసా? దేవుడు ఏ ప్లేస్కి వెళ్ళమన్నాడో ఆ ప్లేస్ లోనే జరిగింది. అదేంటండి, దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్తే ఆశీర్వాదం రావాలి కానీ శాపం ఎందుకు వస్తుంది? అక్కడ పరిశుద్ధత ఉండాలి కానీ పాపం ఎందుకు వచ్చింది అంటే దేవుడు చెప్పిందే చేశారు కానీ ఆలస్యంగా చేశారు. ఏం చేశారు అంటే వాళ్ళు వెళ్ళారు, ఇంకో 1 గంట 2 గంటలు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు. కానీ ఆ 2 గంటలు కూడా ఏమైపోయింది తెలుసా? శాపం అయిపోయింది. ఏమైంది చెప్పండి? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు నేను బాప్టిజం తీసుకోమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు అప్పుడే బాప్టిజం తీసుకో. నేను జనవరి 1కి, నా బర్త్డేకి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, జనవరి 1కి ఇలాంటి వాయిదాలు వేసావంటే దేవుడు చెప్పినప్పుడు చేసిన వాడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, వెంటనే అప్పగించుకో. ప్రభా, నీ దైవజనుడు నేను లోబడతాను. ఇప్పుడు దేవుడి మాట మీకు ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు బైబిల్ నా దగ్గర ఉందండి. ఈ బైబిల్ నాకు అర్థమైపోయేలా ఉంటే నాకు సేవకుడు ఎందుకు? నేను ఒక సేవకుని అండర్లో పెరిగి వచ్చాను. ఇప్పటికీ కూడా నాకు నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు నా పైన గొడుగు ఉంది. ఇప్పుడు నేను కొంతమందికి గొడుగుగా మారాను. ఎవరైనా దీవించబడాలంటే ఆ గొడుగులోకి రావాలి. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి రావాలి? దైవజనుడి గొడుగులోకి రావాలి. అక్కడ నేర్చుకోవాలి, ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? సేవకులుగా మారితే నువ్వు సేవ చేస్తూ ఇంకొక కొంతమంది గొడుగుగా మారుతావు. ఆమేన్. నువ్వు గొడుగుగా మారిన తర్వాత నేనే గొడుగు అయిపోయింది కాబట్టి నాకు గొడుగు అక్కర్లేదంటే క్రమం మారిపోద్ది. అదే నాయకత్వాన్ని వహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నాయకత్వాన్ని నువ్వు అనుసరించి నడుస్తావో అప్పుడు నువ్వు దీవించబడడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అబ్రహాం అదే చేశాడు. నాయనా ఆశీర్వదించు, కాపాడు, దీవించండి. అలాగే తప్పించాడు. కానీ లోతు మాత్రం మాట వెళ్ళలేకపోయాడు. ఎంత బాధకరమైన విషయం అంటే దేవుడికి నచ్చని పాపం, భయంకరమైన పాపం అక్కడే జరిగిందండి. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? దేవుడు చెప్పిన ప్లేస్ లోనే. ఇంకొక మాట చెప్తారు మీకు అర్థం అవడానికి. సౌలు అనంటే మొట్టమొదటి రాజు బైబిల్లో సౌలు. ఆ సౌలుతో దేవుడు ఏం చెప్పాడంటే సమూయేలు ద్వారా, పలానా మనుషులు ఉన్నారు, ఎవరిని విడిచిపెట్టు, అందరినీ చంపే అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? అందరినీ చంపేశాడు. కానీ బలిష్టమైన పశువుల్ని, జంతువులు ఉంచాడు. తర్వాత రాజులు ఉంచాడు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. దేవుడికి బాధ వచ్చేసింది, గాయమైపోయాడు. ఎంత బాధపడ్డాడు తెలుసా అండి? అయ్యో, నేను సౌలు నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాను ఏడు చేశాడు. అరే అనవసరం ఈ అబ్బాయి నమ్మనరా, నన్ను మోసం చేశాడురా అని బాధపడిన మనిషి లాంటి మనిషి కాదు ఆయన. ఏమండి, యేసు ప్రభు దేవుడు మనిషి కాదు, ఆయన దేవుడు కదా. ఆయనకి సమస్తము తెలుసు కదా. మరి ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఎందుకు ఏడ్చాడు? అంటే ఆయన హృదయం ఎంత వచ్చిందో చూడండి. దేవుడే ఏడ్చేశాడు. ఏం జరిగిందంటే చంపమంటే చంపలేదు. నిన్న మాట్లాడు. ఎంతమందిని తీసుకొచ్చాడమ్మా చెప్పండి, వాక్యం తెలిసినాడు. ఎవరెవరిని తీసుకొచ్చాడు? రాజుని, బలిష్టమైన పశువుని. ఎందుకు తెచ్చాడు? చిన్న షెడ్ వేసుకుంటే సంసారం చేసుకుందామనా, వ్యాపారం చేసుకుందామనా? అది చెప్పడానికే. అక్కడ చంపితే ఏంటి, ఇక్కడ చంపితే ఏంటి?
ఎక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేయడానికి? బలి ఇవ్వడానికి అన్నాడు. బలి ఎలా ఇస్తారు? పౌడర్ రాసినట్టు ఇస్తారా? లేక నరికేయడమే. అంటే దేవుడు చెప్పిన పనే జరుగుతుంది అక్కడ, ఇంకో పని జరుగుతుందా? బ్రదర్ మాట్లాడారు, మీరందరూ మాట్లాడారు. అక్కడైనా ఏంటి, ఇక్కడైతే ఏంటి? అక్కడ అందరినీ చంపేశాడు, కొంచెం బలిష్టంగా ఉన్నాయి, బాగున్నాయి, అది బలిస్తే బాగుంటుందని తెచ్చాడు. ఎక్కడికి ఎందుకు తెచ్చామంటే ఇక్కడ కూడా చంపడానికే. కానీ దేవుడు బాధపడిపోయాడంట. నేను చెప్పినప్పుడు బాప్తీసం తీసుకోలేదు బిడ్డ, నేను చెప్పినప్పుడు రాలేదు మందిరానికి, నేను చెప్పినప్పుడు చేయలేదు ఈ పిల్ల, నా కూతురు నేను చెప్పింది చేయలేదని బాధపడిపోయాడు దేవుడు. నువ్వేంటి, వచ్చాను కదండి, ఏదైతే లాస్ట్లో అయినా కలుద్దామని వచ్చానండి, తప్పై చెప్పండి, ఇంకో చచ్చిపోతాను, ఏమాత్రం కూడా రాకపోతే నేను ఇంకో దగ్గరికి పోతాను. ఒకటేనండి, బోర్డులో ఉన్నాయి మందిరం, టైల్స్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వెళ్తే మాకు గిఫ్ట్లు కూడా ఇస్తారు కొన్ని చోట్ల. ఈ దగ్గర అక్కడి నుంచే వస్తారు, ఈడ్చుకుంటూ నేనే ఇస్తారు మాకు అని అనొచ్చు. కానీ దేవుడి చేత కృపను కోల్పోతున్నారు. అమ్మ, ఎవరి చేత కృపను కోల్పోయారు? నేను ఎంత బాధపడిపోయింది తెలుసు. సౌలు దేవుడి కోసం ఆలోచించాడు, కానుక ఇవ్వడానికి. బలి అంటే దాని అర్థం ఏంటంటే కానుక. కానుక ఇవ్వడానికి తెచ్చిన దేవుడు ఎందుకంటే అలా ఒప్పుకోలేదు. నీ ద్వారా కానుక కావాలంటే ఆయన ఇప్పించుకుంటాడు. ఆయన చెప్పిన పని చేయడమే నీ పని. నా పని ఏంటంటే బలి ఇచ్చేయమంటే ఇస్తాను అంతే. అయితే 2 రోజులు తర్వాత ఇస్తాను, వద్దు అలాంటి మాటలు. ఈ 7 రోజులండి, నేను 3 రోజులు వస్తాను, 4 రోజులు రానండి, అలాంటివి వద్దు. 7 రోజులు పెట్టాను. నిజంగా దేవుడి చేతలు దీవించబడాల. ఈ లోపల ఉన్న అధికారులు వాళ్ళ దగ్గర డబ్బున్నంత వరకే నేనేమన్నా పోషించగలుగుతారు. కానీ ఆడి దగ్గర కూడా డబ్బులు కాలిపోయే రోజులు. చూడండి, లాస్ ఏంజల్స్ ఏమైంది, అంత గొప్ప సిటీ, ఒక్కొక్క ఇల్లు 15,000 కోట్ల రూపాయలతో కట్టారు. 15,000 కోట్లు ఏంటండి? 1 కోటి రూపాయలు మనం సంపాదించగలమా? అలాంటిది 17,000 కోట్లు బొగ్గైపోయింది, కాలిపోయి బూడిదైపోయింది. అమ్మ, నా వైపు చూడండి, కాసేపు టెన్షన్ ఫ్రీ అయిపోయింది. ఒకసారి ఉన్నారు, ఎంతగానో ఉన్నారా? ఏం చెప్పాను ఇప్పుడు? ఏదో అయిపోయింది, మొత్తం బూడిదైపోయింది. ఆ 15,000 కోట్లు డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఎన్ని అవకాశాలు పోగొట్టేసుకున్నారు దేవుడి దగ్గర నుంచి. కాబట్టి చెయ్యరాని పనులు చేయడానికి ఎన్ని చోట్లకి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా మీకు? ఎన్ని చేయరాని పనులు చేయడానికి వెళ్ళిపోయారు. అయినా అవన్నీ ఏమైపోయింది? దేవుడు లేకుండా సంపాదించింది బూడిదైపోయింది. వాళ్ళే నివాసం లేకుండా. కుబేర్లు అంటే దుప్పట్లు కప్పుకొని పడుకున్నాడు. ఒక ఫోటో చూశాను నేను. కుబేర్లు దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు. నువ్వు దేనన్నా వదులుకో, బంగారం వదులుకో, ఉద్యోగాన్ని వదులుకో, కుటుంబాన్ని వదులుకో, దేనైనా వదులుకో, కానీ ఎవరిని వదులుకోకు, అస్సలు వదులుకో. దేవుడి మాట విన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చంపడానికి తర్వాత రాజుని చంపేశాడు తెలుసండి. చంపిందే వ్యక్తి ఎవరో చూసారు, సమయం ప్రవక్త చంపేశాడు. ఇలా తీసేయండి అని నరికేసి ఆ పశువులు కూడా బలిచ్చేశాడు, చంపేశాడు. కానీ దేవుడు హృదయం మాత్రం గాయపడి. నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా తీసుకుంటావు, కానీ దేవుడు చెప్పినప్పుడు తీసుకున్నప్పుడే ఆయన దీవించుకోడు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లోబడినప్పుడే ఆయన ఆశీర్వదించుకోడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించడమే కాదు, దాన్ని విస్తరిస్తాను. విస్తరించడమే కాదు, దాన్ని ఎవడో అడ్డుకోకుండా ఉండడానికి ఆ శత్రువును కూడా నీ వశం చేస్తాను. ఇలాంటి ఆశీర్వాదం ఇంకెందుకండి మనకి? ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఆ దేవుడి దగ్గర మాత్రమే. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం అబ్రహాముకే కాదు, అబ్రహాముతో వెళ్ళిన లోతు కూడా వచ్చేసింది అంటాడు. ఎవరికి వచ్చింది? లోతు అంటే ఎవరో చెప్పాను కదా, తమ్ముడు కొడుకు. లోతు కూడా వచ్చేసింది. ఏమంటే అబ్రహాం అంటే ఇప్పుడు బహుశా అనుకుందాం, ఈయన అబ్రహాం అనుకోండి, నేను లోతు అనుకోండి. లోతుని ఎప్పుడు కాదు, కానీ అనుకోండి అంతే. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు? ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు? కానీ అబ్రహాముని పిలిచి అబ్రహామును ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పి అబ్రహాముకి ప్లేస్ చూపిస్తే అబ్రహాం వెనకల్లా ఇలా వెళ్ళిపోయిన అంతే, జస్ట్ అంతే. కానీ అబ్రహాముకి ఎంత ఆస్తి వచ్చిందో అంతే ఆస్తి దేవుడు నాకు కూడా ఇచ్చాడు. సరి సమానంగా ఇచ్చాడండి. పిలిచింది ఆయన్ని, కానీ కూడా ఉన్నాను. సేవ చేసే దైవజనుడు, కానీ దైవజనుడితో మనస్సు కలిపి హృదయాన్ని కలిపి ఎవరైతే ఏకీభవిస్తారో దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదం ఎంతైతే ఉంటుందో దానికి మించిన ఆశీర్వాదం మీకు కూడా ఇస్తారు. నా మాట మీరు నమ్మద్దు. ఆకాశం భూమి గతించి నా మాట గతించదని చెప్పి నా తోడు అని ప్రమాణం చేసిన దేవుని మాట నమ్మండి. ఆయన కంటే గొప్పడు ఎవరు లేడని ఆయన తోడు వేసుకున్నాడు. నా ఒట్టురా నేను దీవిస్తాను అన్నాడు దేవుడండి. అబ్రహ్మా, నా ఒట్టు నేను దీవిస్తాను, నా మాట ఇదే, జ్ఞాపకం చేసుకో. ఎవరైనా ఉందంటే చెప్పండి.
అది దేవుడి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోతు ఎందుకు దీవించబడ్డాడు? కేవలం వెనకాల లేదు. ఏమంటే మీరు దైవజనులు వెనకాల వెళ్తే మేము దీవించడం. ఎప్పుడు దీవిస్తాడో? ఆదివారం ఒక రోజు వచ్చి పాస్టర్ గారు బాగున్నారా ప్రార్థన చేయండి ఎత్తించి చేసి, అమ్మా ఇది లేట్ అయ్యమ్మా, 1, 2 ఎన్నో పనులండి, మీరేంటి సేవ అంటారంతే, మీటింగ్ పెడతారంతే, ఇంటికి వెళ్ళి మా తెప్పలు మేము పడాలి. మేము కూడా అలా వచ్చిన వాళ్ళు, మేము కూడా దెబ్బలు తినే వచ్చాం, మేము కూడా బాధలు పడవచ్చు. ఎవరికి ఆశీర్వాదం ఊరికనే. ఎవరైనా ఒక మేస్త్రి అవ్వాలన్నా, ఒక డ్రైవర్ అవ్వాలన్నా, ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గర ముందు మేస్త్రుల దగ్గర వెళ్ళి ఎవరు హెల్పర్లు, క్లీనర్సే. వాళ్ళు పడే దెబ్బలు నువ్వు ఏదైతే పడుతున్నావు వాళ్ళు పడే ఉంటారు. సో అవన్నీ చూడకు, కదిలిరా ముందుకి. ఆమేన్. అయితే లోతుకి వచ్చిన ఆశీర్వాదం ఈయనకి వచ్చింది, ఈయనకి సరి సమానంగా వచ్చేసింది. అంటే దేవుడు ఇక్కడ అన్యాయిస్తున్నాడు. కానీ అబ్రాహామున్న ఆశీర్వాదం మాత్రం అలాగే ఉంది. లోతుకున్న సంపద అంతా పోయింది. ఎలా పోయిందో తెలుసా? గొర్రెలు, ఎడ్లు, పశువులు, జంతువులు అన్నీ పోయాయి. భార్య కూడా చచ్చిపోయింది. ఒక్కడై ఉండి 2 కూతురుతో బయటకు వచ్చాడు. ఏమైపోయింది ఆశీర్వాదం? నువ్వు ఆశీర్వాదం చూసుకుని వెలుగుతున్నావేమో, నువ్వు ఆశీర్వాదం చూసుకుని నాకేంటి అనుకున్నావేమో. కొంతమంది ఇంతేనండి, పాస్టర్ గారు రండి ఇంటికి రండి, ప్రార్థన చేసి డబ్బులు తీసుకెళ్ళి గారు. పాస్టర్ గారిని ఇంటికి రప్పించుకోనికి ఇవ్వడం ఏంటి? అవసరం లేదు. పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని కానికి ఇచ్చి రావాలి. అది ఆయన అడుగుడువాడా, అప్పులోడా, రేపు రయ్యా ఇంటికి రా అప్పుడు ఇస్తాను అంటానికి. ఈయనకి కాదు ఇచ్చేది ప్రతి రూపాయి ఎవరికి? గుర్తుపెట్టుకోండి. లోతు పశువుల కాపర్లకి, అబ్రాహాము పశువుల కాపర్లకి గొడవ జరిగిందంట, ప్లేస్ సరిపోక. అంటే 2 ఆస్తులు ఎంత అయ్యి చెప్పండి? సమానంగా అయిపోయింది. ఇంత సమానంగా ఆస్తి ఈయన మాత్రం నిలబడే ఉంది, నాది మాత్రం కూలిపోయింది. కారణం ఏంటి? ఇప్పుడు మాట్లాడతాను. మీ ఆస్తి, మీ ఆశీర్వాదం ఉండాలా పోవాలా? అబ్రాహాము లాగా దీవించబడతారా, లోతులాగా పోగొట్టుకుంటారా? మరి ఎలా వస్తుంది దీవెన? ఒకటి, మాట వినుట వల్ల దీవెన వస్తుందని చెప్పాను. దైవజనుడి వెనకాల వెళ్ళడం ద్వారా, అంటే దేవుని పిలుపు కలిగిన వ్యక్తి ద్వారా వెళ్ళడం ద్వారా ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు మా మరదలు గాని మా మిస్సెస్ గాని జస్ట్ పాటలు పాడేవారంత, అంతకుమించి ఇంకేవారు. నాతోటి తిరగడం, నాతోటి రావడం, దైవజనుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం, ట్రైనింగ్లు, బైబిల్ క్లాస్ వెళ్ళడం వల్ల ఇప్పుడు వాళ్ళని నిలబడితే వాళ్ళు వాక్యం చెప్తే కొన్నిసార్లు నేను కూడా బలపడ్డాను. మా పాస్టర్ గారు మొన్న సండే స్కూల్లో చిన్న వాక్యం చెప్పారంతే. ఆ వారం అంతా ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఆ వారం అంతా కూడా పాస్టర్ గారు చెప్పిన సండే స్కూల్లో చెప్పిన చిన్న వాక్యం నన్ను చాలా బలపరిచింది. ఎలా సాధ్యం అది? రాలేని వారికి అసలు మాట్లాడటం రాదు, వాళ్ళకి కదా నాకు ముందు రాదు, అస్సలు ఏం మాట్లాడాలో నాకు తెలియదు. కానీ ప్రారంభంలో పాస్టర్ గారు ఏం చెప్పేశారండి? బాగా చెప్తారని. అసలు ఇది చెప్పండి, మాట్లాడటమే రాదు. కానీ ఎలా చెప్తున్నాను? నేను కూడా దైవజనుల దగ్గరే ఉన్నాను. వారి మీద ఉన్న అభిషేకం నా మీద అప్లై చేయడం వల్ల మాటలో నా అంతటిగా కాదు, దేవుడు ఇవ్వడం వల్ల వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడి మాట వినడం ద్వారానే నీకు ఏం కలుగుతుంది? ఆశీర్వాదం. అయితే ఆశీర్వాదం నిలబడాలి అంటే నువ్వు చేయాల్సిన 2-3 పనులు చెప్పాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, రెఫరెన్స్ దీనిలో మామూలుగా చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే, అబ్రాహాము దగ్గర ఉన్నంత వరకు సమానంగా పెరిగిన ఆస్తి అబ్రాహాము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ఈయన పశువుల కాపర్లకి, అబ్రాహాము పశువుల కాపర్లకి గొడవ జరిగిందంట. గొడవ జరిగినప్పుడు ఏం చేసి చెప్పండి? అబ్రాహాము వచ్చి లోతు దగ్గరకు వచ్చి అంటున్నాడు, కొడుకా మన ఇద్దరం బంధువులం కాబట్టి నీకు నాకు గొడవ ఉండకూడదు. ఎందుకు? ఈ ప్లేస్ అంతా చూసుకో, నీకు ఏది కావాలంటే అటు వెళ్ళిపో. నువ్వు కుడికి వెళ్తే ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను, నువ్వు ముందుకు వెళ్తావా నేను వెనక్కి వెళ్తాను, నువ్వు వెనక్కి వెళ్తావు నేను ముందుకు వెళ్తాను, నీకు ఏది కావాలంటే చూసుకోంటే ఏం చెప్పాలి? లోతు ఏం చెప్పాలి అబ్రాహాం తోటి? డాడీ నా కాపర్లకి నీ కాపర్లు గొడవ ఏంటి? అసలు ఈ ఆస్తి అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? అవసరమైతే ఇందులో కలిపేతనని చెప్పాలా? అంటే దీవించబడే వరకు ఒకలా ఉంటారు లెక్క, దీవించబడిపోయిన తర్వాత మారిపోతారు. మీలో ఎంతమంది నాకు దీవెన వచ్చినప్పటికి కూడా, నేను ఆశీర్వదించబడినప్పటికి కూడా దైవజనుడు నేను అంటి పెట్టుకుంటున్నాను చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మాట చెప్పా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా దైవజనుడు అంటి పెట్టుకుని ఉంటేనే ఆశీర్వాదం నిలబడుతుంది నీకు.
అక్కడి నుంచి ఎగరగొట్టుకుని వెళ్ళావంటే అక్కడ ఓడిపోతా ఉంటాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో స్థిరంగా ఉందుము గాక. అందరూ చెప్పండి, స్థిరంగా ఉందుము గాక. చెప్పండి ఆమేన్. ఇక్కడ అబ్రహాము చెప్పగానే అవునా అలాగే డాడీ పైకి ఎక్కి చూసేస్తాడు మొత్తం అంతా. దైవజనుడికి దూరం అయ్యే సన్నివేశాలు ఏమొచ్చినా సరే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఏమన్నా ఏం మాట్లాడుతున్నాడు డాడీ, ఈ ఆస్తంతా నీ ద్వారా వచ్చింది. ఎవర్రా గొడవ పడేది, ఏమనుకుంటారు మీరు, మా డాడీ వాళ్ళు కాపాడుతూ మీరేంటి, ఇదంతా ఆయన వల్ల వచ్చింది మనకి, మీరు పక్క పోండి అని చెప్పాలి. లేదా మీరు వాళ్ళతో కూడా కలిసిపోండి అని చెప్పాలి. అవునా కదమ్మా? కానీ గొడవ పెట్టుకున్నా సరే ఈయనకి మాత్రం ఏం అనలేకపోయాడు. అవునా ఓకే నేను కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు గొడవ పెట్టుకుందాం అని ఎదురు చూసి బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఎవరితోటి? సేవకులతోటి. ఒక్క మాట అంటే చాలు దాన్ని నెగిటివ్ గా ఆలోచించడమే, ఒక్క మాట అంటే చాలు దాన్ని ఎప్పుడు పొడుతుమే ఈ ఆలోచన ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు వారి దీవెన అనుకున్నది కూడా ఏమవుతుందంటే శాపంగా మారిపోదు. ఇలాగే ఓ పాస్టర్ గారిని, మోసే పాస్టర్ గారిని వాళ్ళ అక్కే తిట్టింది, నువ్వు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అన్నదంటే కుష్టి వచ్చేసింది ఆవిడకి. అలాంటి పెళ్లి చేసుకుని ఎందుకు కుష్టి వచ్చేసింది, నీతో నేను మాట్లాడేది, నాతో కూడా మాట్లాడుతున్నా అన్నారు. అంతే. ప్రైజ్ ది లార్డ్. ముగించేస్తున్నాను చూడండి. ఆమె చెప్పండి ఏంటమ్మా ఓకే ముగించాను చూడండి. ఇక్కడ అయితే అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉంది, కానీ ఆయన ఎండింగ్ పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? చూడండి. పశువుల కాపర్లకి గొడవ జరిగిందంటే ఎంత ఎంత ఆస్తి ఉంటుంది చెప్పండి? 1,00,000 రూపాయలు ఉన్నట్టుదా? ఏ లక్ష అండి బాబు, 1,00,000 గొర్రెలే ఉంటాయి వాళ్ళకి, 1,00,000 గొర్రెలే ఉంటాయి. ఒక్కొక్క గొర్రెలు ఒక 500 వేసుకున్నా ఎంత రేంజ్ చూడండి. అంత ధనవంతుడు అమ్మప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? 2 కూతుర్లతో ఖాళీగా వచ్చాడు. ఆ పనివాడు లేరు, ఆస్తి లేదు, సంపద లేదు, ఏమీ లేవు. ఎలా వచ్చారు? ఖాళీగా వచ్చారు. పోవడానికి కారణం ఏంటంటే, ఒకటి దైవజనుడికి దూరం అవ్వడం, 2 గుర్తు పెట్టుకోండి. ఒకసారి అబ్రహాము మెల్కీసెదెకు అనే దైవజనుడు వస్తే దశమ భాగం తీసి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? బలారాధన కదా, రొట్టె విరుస్తాం. ఎప్పుడు? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాక. కానీ అబ్రహాము కంటే ముందు యేసుప్రభు వచ్చాడు, అబ్రహాం తర్వాత యేసుప్రభు వచ్చాడు కదా. కానీ అబ్రహాము బల్ల తీసుకున్నాడు తెలుసా మీకు? అంటే ఇదంతా సాదృశ్య రూపం వాక్యం అనమాట. బల్ల తీసుకున్నాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే దైవజనుడు చేతులు ఏం పెట్టాడు తెలుసా? ఆయన దశమ భాగం. అమ్మ దశమ భాగం అంటే ఏంటి తెలుసా మీకు? అంటే దశమ భాగం అంటే 10వ వంతు. అనగా నీకు 100 రూపాయలు వచ్చింది అనుకో, ఖచ్చితంగా అందులోంచి ఎంత తీయాలి? 10 రూపాయలు తీయాలి. 1000 రూపాయలు వచ్చింది అనుకో 100 రూపాయలు తీయాలి. 10,000 వచ్చింది అనుకో అలా ఏం చేయాలి? దశమ భాగం ప్రథమ ఫలాలు తీసి దైవజనుడు కాదు ఇచ్చేది, మనం దేవునికి ఇస్తున్నాం. కాకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది? ఇదిగో దేవుడి పక్షంగా వచ్చిన దైవజనుడు చేతులు పెట్టడం ద్వారా అది దేవుడి దగ్గరికి వెళ్తాది. హల్లెలూయా. దేవుడికి ఇవ్వకపోతే దేవుడు పరలోకంలో కరెంట్ ఏమైనా పోతుంది? కరెంట్ బిల్ కట్టుకోలేడా? అవండి నీ దశమ భాగం లేకపోతే పరలోకంలో తిండి దొరకదా? మరి ఎందుకు దశమ భాగాలు కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు కదా వాటి మీద, ఇవ్వచ్చు ఇవ్వకూడదని. నువ్వు అసలు నీకు ఇచ్చిందే దేవుడు ఇచ్చాడు, అలాంటిది నీ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, నువ్వు ఆయన కలిసి పని చేయాలంటే ఖచ్చితంగా ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన నీతో ఏమవుతాడంటే జత పనివాడు అవుతాడు. నేను చాలాసార్లు డ్రైవింగ్ చేసేటప్పుడు నాతో కలిసి డ్రైవింగ్ చేసేవాడు యేసుప్రభు తెలుసా మీకు? నేను గిన్నెలు తోమేటప్పుడు నాతో కలిసి పని చేసేవాడు ఆయన. ఆ ఫీలింగ్ నాకు వచ్చేది. నేనే చేసేవాడిని, కానీ నా బలమంతా ఇదివరకు చేస్తే డల్ అయిపోయేవాడు. ఇదేంటి ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నాను అంటే దేవుని బలం నాలోకి వచ్చి చేయించింది. ఇప్పుడు నువ్వు పని చేసినందుకు కాదు, అసలు నువ్వు పనిలోకి వెళ్ళడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరో, నువ్వు బయటికి వెళ్ళడానికి వాతావరణం కంట్రోల్ చేసింది ఎవరో, నువ్వు పని చేసిన దానికి జీతం ఇవ్వాలంటే నీ ఓనర్కి నీ యజమానుడికి డబ్బు ఇచ్చింది ఎవరో, అన్ని ఆయన ఇచ్చాడు కదా. మరి ఆయన ఇచ్చిన ఆయనకి నువ్వు నా భాగంగా ఉండాలి ప్రభా అంటే ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఇవ్వాలి వద్దా? ఎవరికి? దేవునికి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అబ్రహాము చేసిన ముఖ్యమైన పని ఏంటంటే తన ఆస్తిని కోల్పోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఇదే. ఏంటంటే దశమ భాగం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? బల్ల తీసుకున్నాం. కొంతమందికి వారం వస్తే జీతం, అంటే బల్ల వరకు ఆగలని రూల్ కాదు. వారం వచ్చినప్పుడు శనివారం వచ్చి ఆదివారం రాగానే ఇవ్వాలి. లేదా కొంతమందికి 4 రోజుల తర్వాత వస్తుంది జీతం, నెల రోజుల పాటు. అప్పుడు ఏం చేయాలి? బలారాధన తీసుకున్నాడు, ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయన చేతులు దశమ భాగం పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ప్రార్థన చేయించుకుంటావో, నేను నీకు జ్ఞాపకం ఉన్నాను, నీ పనిలోకి నన్ను ఆహ్వానించామని గుర్తు పెట్టుకుని దేవుడు ఇంకా నీకోసం అడుగులు ముందుకేసి ఇంకా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను. అసలు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ఏమండి సంపద ఉందనే కదా దూరం అయ్యాడు. కొన్ని రోజులు తిరగకుండా మొత్తం ఖాళీ అయిపోయాడు.
ఇప్పుడు సంపద ఉందని వదిలేస్తావా? ఉన్నదాన్ని ఆశీర్వదించుకుంటావా? స్థిరపరచుకోవాలా వద్దా? ఇంకా ఆశీర్వాదం కావాలా వద్దా? అయితే ఖచ్చితంగా ఏం తీయాలి చెప్పండి, అందరూ ఏం తీయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడికి దూరం అవ్వకూడదు. 2 దశమ భాగం ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు ఆశీర్వదించబడతావు. 3 ఆయన ఏం చెప్పిన అది చేయడానికి, అంటే దేవుని సన్నిధిలో గడిపే ప్రార్థనలు నీకు ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 అనుభవాలు నీకు ఉంటాయో ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, నీ ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు, నీ ఎదురున్న శత్రువును కూడా ఆయన సమ్మానిస్తాడు. శత్రు శాసనం లేకుండా చేయగలుగుతాడు. ఖాళీగా వచ్చాను నేను వైజాగ్, కానీ దేవుని కృపను బట్టి నెలకు 100 మందికి పైగా భోజనాలు పెట్టే అవకాశాన్ని దేవుడు ప్రతి నెల పెడతాం. నేను ఈ సంవత్సరమే ఆపాను, అన్నా క్యాంటీన్ వచ్చిందని, ఎందుకంటే 5 రూపాయలు పెడితే భోజనాలు వస్తున్నాయి కదా అని ఆ పని ఈ సంవత్సరం ఆపాను. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నేను చేసిన పని అదొకటి. లాస్ట్ టైం అయితే డిసెంబర్ నెలలో ఒక్క నెలలో 1000 మందికి ఒకసారి భోజనాలు పెట్టాం. ఒక డిసెంబర్, 2వ డిసెంబర్లో 1500 మందికి పెట్టాం, 3వ డిసెంబర్లో 2000 మందికి పెట్టాం. భోజనాలు పెట్టడం ఎలా వచ్చింది? రూపాయి కూడా లేనండి. అమ్మా ఈ రోజు డబ్బులు ఉన్నాయని దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు, ఈ రోజు బాకీ కట్టాలని దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు తీయడం మానేసావంటే జాగ్రత్త, దేవుడు నీతో కలిసి పని చేయలేడు. అప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోవాలి. మళ్ళీ ఖాళీ అయిపోతే దేవుడి దగ్గర కొట్టమని గ్యారంటీ లేదు, దేవుడిని విడిచిపెట్టి దూరం అయిపోయే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఆశీర్వాదం నీకు ఉండాలి, ఆ ఆశీర్వాదం స్థిరపడాలి. అదే ఆశీర్వాదం ఏమవ్వాలి? ఎన్ని తరాలైనా చెప్పుకోవాలి. అలాగా అనిల్ గాని, అనిల్ కుటుంబం నీ పేరు చిన్న కుటుంబం కానీ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? మందిరాన్ని విడిచిపెట్టుకోండి. చెప్పండి అందరు కలిసి. అనౌన్స్మెంట్ వస్తే చాలు, నాకు ఫోన్ చేయలేదు పాస్టర్ గారు అందుకే నేను రాలేదండి, గుర్తులేదండి, అందుకే మర్చిపోయారండి, అలా కాదు. ఒక్కసారి చెప్పారంటే నోట్ అయిపోవాలంతే. ఆమె డాక్టర్ గారు ఒకసారి చెప్తే టాబ్లెట్ వేసుకోమని, నిద్రలోంచి లేపిన అమ్మా ఈ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి? అదా పరగడుపుని వేసుకోవాలి, అదా మధ్యాహ్నమే వేసుకోవాలి. ఒక్కసారి చెప్పినందుకు అంత గుర్తుంటే మరి మందిరంలో చెప్పే వాక్యాలు గుర్తుండవా? గుర్తు పెట్టుకో, నువ్వు దీవించబడతావు. నువ్వే కాదు, నీతో ఉన్న కుటుంబీకులందరినీ దేవుడు దీవిస్తాడు. నిజంగా దైవజనులు చెప్పినట్టు మీరు అందరూ ఆశీర్వదించుకోవాలి. అలాంటి దీవెన మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుడు అలాగే నీ పరిచర్ని, దైవజనులకి దీవించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.